కొమరంభీం చౌక్ ప్రధాన రహదారిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జైనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులకు వైద్యం అందడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో రోగులు నరకాన్ని చూస్తున్నారు. వైద్య సేవల తీరును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పారిశుద్ధ్యం లోపించింది. గ్రామ పంచాయతీలో కనీసం పారిశుద్ధ్య పనులు చేయలేని పరిస్థితులు కార్మికులు, ఆ స్థానిక సంస్థలలో పరిస్థితులు బాగలేవు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అసలు మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి అని తెలియడం లేదు. మనం ఇక్కడ ఆరుగురు ఉండవలసి ఉండగా కేవలం ఒకరే పనిచేస్తున్నారు. 24 గంటలు. స్టాఫ్ నర్సులు 14 మంది ఉండగా కేవలం 5 మాత్రమే పనిచేస్తున్నారు. గత 4 రోజుల నుండి కనీసం ఆసుపత్రిలో మాత్రలు లేని పరిస్థితి, గ్లూకోజ్ బాటిల్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను తీవ్రంగా నిరసిస్తూ ఈ మండలంలో ఈ ఒకటే పెద్ద ఆసుపత్రి ఉంది. జైనూరు, లింగపూర్, తర్వాత సిరిపూర్కు సంబంధించిన రోగులు రోజువారీకి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి అక్కడ సరిపడినటువంటి మందులు లేక తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు. గత 2 రోజుల క్రితం ఒకరు చాలా సీరియస్ వస్తే కనీసం అక్కడ డాక్టర్ లేని పరిస్థితి. ఒక డాక్టర్ ఉంటే మరి అనివార్య కారణం వల్ల సెలవుపై వెళ్తే ఎవరికి డాక్టర్ లేని పరిస్థితి. కేవలం గోళీలు మాత్రమే ఇవ్వాలంటే కూడా సిస్టర్లకు కానీ గోళీ లేని పరిస్థితి. కాబట్టి గత వారం రోజుల క్రితం కలెక్టర్ గారికి ఆల్రెడీ విన్నవించడం. ప్రజా సంఘాల ఆధారం తప్పకుండా సార్ ఇక్కడ వైద్యాధికారులను నియమించండి, స్టాఫ్ నర్సులను కూడా పెట్టండి, సరిపోయినటువంటి సదుపాయాలు కల్పించండి. స్కానింగ్ సెంటర్ ఉంది, ఇక్కడ డాక్టర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులను కూడా ఆదిలాబాద్ తీసుకెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భవతులు ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. ప్రజాప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసు. గిరి బిడ్డలు ఇప్పుడు మంచం పట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు జైనూరు, సిర్పూర్, లింగాపూర్, ఈ కొమరంభీం జిల్లాలో చాలా మంది కూడా డెంగ్యూ ఇతర విష జ్వరాలతో బాధపడుతున్న కనీసం అటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసిన కొమరంభీం చౌక్ ప్రధాన రహదారిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే. జైనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులకు వైద్యం అందడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగులు నరకాన్ని చూస్తున్నారు. వైద్య సేవల తీరును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో వైద్య సేవలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులకు వైద్యం సరిగా అందట్లేదని కొమరంభీం చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని రోగులు నరకం అనుభవిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన టైంలో వైద్యం అందగా ప్రతి సంవత్సరం అనేక మరణాలు జరిగినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టారు. కలెక్టర్ వచ్చి హాస్పిటల్ తనిఖీ చేసినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, డాక్టర్లో మార్పు మాత్రం రావడం లేదు. ఇప్పటికీ ఆసుపత్రుల్లో మందులు కూడా సరిలేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపుల నుండి మందులు రోగులు తెచ్చుకొని జబ్బులు నయం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేదాకా ధర్నా కొనసాగిస్తామని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అలసత్వం వహిస్తున్న జిల్లా వైద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. స్వప్న, థ్యాంక్ యూ శ్యామ్.